మీరు ఏ ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అసిడిటీ వస్తుందో మీరు ఒక ఫుడ్ డైరీ మెయింటైన్ చేయాలి. ట్రిగర్ ఫుడ్స్ అని ఉంటాయి. నేను మసాలాలు తిన్నప్పుడల్లా వస్తుంది, లేకపోతే నేను బిర్యానీలో ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు వస్తుంది, ఫ్రైలు ఎక్కువ తింటే వస్తుంది, ఎక్కువ సోడాలు కార్బొనేటెడ్ బెవరేజెస్ తీసుకున్నప్పుడు వస్తుంది, స్మోకింగ్ ఆల్కహాల్ చేసినప్పుడు నాకు అసిడిటీ వస్తుంది అంటే ఇవన్నీ తెలుసుకుని వాటిని కొంచెం ఎక్కువ మితిమీరి తీసుకోకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం ఎప్పుడన్నా మంచిది. తిన్న వెంటనే పడుకోకూడదు. అసిడిటీ రీఫ్లక్స్ ఉన్నవాళ్ళు స్ట్రెస్ యాంగ్జైటీ కంట్రోల్లో పెట్టుకోవాలి. తలభాగం ఎలివేటెడ్గా ఉంచుకోవాలి. రాత్రిపూట ఎస్పెషలీ చాక్లెట్లు, మింట్, కాఫీ ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకోకూడదు. దీనివల్ల కూడా స్ఫింక్టర్ అనేది రిలాక్స్ అయిపోయి అసిడిటీ మంటలు ఎక్కువ వస్తుంటాయి. పెయిన్ కిల్లర్స్ ఎస్పెషలీ లేటర్ పార్ట్ ఆఫ్ ద ఈవినింగ్ ఎంప్టీ స్టమక్ పైన అవాయిడ్ చేయాలి. ఇవన్నీ చేసిన వాళ్ళలో ఈ అసిడిటీ రీఫ్లక్స్ అనేది తగ్గుతుంటాయి. ఈ మలబద్ధకం వీటి కోసం ఫైబర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్లు ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ పదార్థాలు, చీజ్, బ్రెడ్ ఇలాంటివి కొంచెం తక్కువ తీసుకుంటూ ఉండాలి. మంచినీళ్ళు 2 నుంచి 3 లీటర్ల వరకు తీసుకుంటూ ఉండాలి. అన్లెస్ మీకు కిడ్నీ ప్రాబ్లమో లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉంటే వేరే, కానీ లేకపోతే మంచిగా పౌష్టికాహారం తింటూ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సలాడ్లు, రఫేజ్ అంటారు, సాల్యుబుల్ ఫైబర్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్న వాళ్ళలో ఈ మలబద్ధకం కూడా డైట్ ద్వారా మనం అరికట్టగలుగుతాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.